విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత కూడా జననాయకన్ విడుదలపై డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు. అయితే ఫైనల్లీ విజయ్ లాస్ట్ మూవీ బాక్సాఫీస్ ముందుకొచ్చే రోజు ఇదేనంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ విడుదల తేదీకి సంబంధించి రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని, ఏ సర్టిఫికెట్ కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో డిసప్పాయింట్ అయ్యారు విజయ్ అభిమానులు. అయితే షార్ట్ గ్యాప్లోనే జననాయకన్ బాక్సాఫీస్ ముందుకొచ్చే డేట్ ఇదే అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన న్యూస్ విజయ్ ఫ్యాన్స్ లో సాలిడ్ హోప్స్ రైజ్ చేస్తోంది. విజయ్ జననాయకన్ సినిమా జూలై 24న ఆడియన్స్ ముందుకొస్తున్నట్లు ట్వీట్ చేసింది యార్క్ సినిమాస్. జననాయకన్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న ఈ కెనడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ త్వరలో బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని, అల్టిమేట్ థియేట్రికల్ సెలబ్రేషన్ కి సిద్ధం కండి అంటూ దళపతి విజయ్ అభిమానులకు మేజర్ హింట్ ఇచ్చింది. అలాగే జననాయకన్ సినిమా విడుదల ఇప్పట్లో కష్టమంటూ గతంలో అప్డేట్ ఇచ్చింది కూడా యార్క్ సినిమాసే కావడంతో ప్రజెంట్ వినిపిస్తోన్న ఈ న్యూస్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు విజయ్ అభిమానులు. విజయ్ జననాయకన్ సినిమా జూలై 24న విడుదలైతే కోలీవుడ్ లో కొన్ని సినిమాల రిలీజ్ డేట్ మారే అవకాశం కనిపిస్తోంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో హిందీ, తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కిన ది ఇండియా స్టోరీ కూడా అదే తేదీకి వస్తోంది. అలాగే వీక్ గ్యాప్ లో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తోన్న సిగ్మా విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. మరి భారీ అంచనాలున్న విజయ్ లాస్ట్ సినిమా ఖచ్చితంగా జూలై 24కే విడుదలైతే ఈ సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. మొత్తంగా జననాయకన్ పై వస్తోన్న ఈ రూమర్స్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.